వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పార్లమెంటు కోఆర్డినేటర్లను ఏఐసీసీ నియమించింది. తెలంగాణలో 17 స్థానాలకు పార్లమెంటు కోఆర్డినేటర్లను నియమించగా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 స్థానాలకు పార్లమెంటు కోఆర్డినేటర్లను నియమించినట్లు ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు కోఆర్డినేటర్లుగా రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలను ఏఐసీసీ నియమించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్, చేవెళ్ల బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సికింద్రాబాద్, హైదరాబాద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మహబూబాబాద్, ఖమ్మం లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. తెలంగాణలోని ఆదిలాబాద్కు సీతక్కకు బాధ్యతలు అప్పగించగా, పెద్దపల్లికి శ్రీధర్ బాబును నియమించింది. కరీంనగర్కు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్కు జీవన్ రెడ్డి, జహీరాబాద్ పి సుదర్శన్ రెడ్డిని ప్రకటించగా, మెదక్ దామోదర రాజు నరసింహ, మల్కాజ్గిరికి తుమ్మల నాగేశ్వరరావు, నాగర్ కర్నూలుకు జూపల్లి కృష్ణారావు, నల్గొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువన్గిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించింది. ఇక ఇటు వరంగల్కు కొండ సురేఖ, మహబూబాబాద్కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, ఖమ్మంకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఏఐసీసీ నియమించింది.